దాని మీద పొలిటికల్ పార్టీగా రియాక్ట్ అవ్వాలి కాబట్టి విజయసాయి రెడ్డి అనే అతను మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి 3.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా వదులుకొని, ఎందుకంటే రాజ్యసభ అనేది చాలా పెద్ద పదవి. రాజ్యసభ కంటే పెద్ద పదవి ఏముంటది కేంద్ర మంత్రి తర్వాత, ఇక తర్వాత ప్రధానమంత్రి కదా. సో రాజ్యసభ లాంటి పదవి వదులుకొని 3.5 సంవత్సరాలు ఉండగా ఆయన విచారణకి హాజరైంది కేవీ రావుకు సంబంధించినటువంటి అంశం మీద విచారణకు హాజరయ్యి లెక్కరలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఈయనంతరికి ఈయనే మాట్లాడినటువంటి సందర్భంలో ముందు రోజు ఫలానా విజువల్స్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి దగ్గరలోనే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ అదే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటటువంటి ఇంటికి దగ్గరలోనే, అక్కడ ఆ విల్లాల్లోనే ఆశేషగిరిరావు విల్లాలోకి ఇద్దరు వెళ్ళినటువంటి సందర్భం. ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు టీడీ జనార్దన్, అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మొత్తాన్ని హోల్సేల్ గా ఆయన గుత్తాధిపత్యం ఉంటది, కీలక నేత నెంబర్ 2 అని చెప్పొచ్చు. కానీ ఆయన తెర ముందు కనపండి, ఎక్కువ తెర వెనకాల ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారితో రోజుకు 4-5 సార్లు మాట్లాడగలిగినటువంటి నేత. అలాంటి కీలక నేత టీడీ జనార్దన్, నాట్ రెడ్డి, టీడీ జనార్దన్, అలానే విజయసాయి రెడ్డి గారు ఒక ఇంట్లో సమావేశం అవటాన్ని మరి ఖచ్చితంగా ఇది కుట్రలో భాగమే అనుకుంటారు కదా ఎవరైనా. లేదండి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి, లేదండి వాళ్ళిద్దరూ ఏదన్నా అంటే పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడానికి వాళ్ళ కుటుంబంలో ఏమన్నా వచ్చారు అని అనుకోవడానికి లేదు కదా. విజయసాయి రెడ్డి గారికి పెళ్లి చేసుకునే వయసు లేదు, వాళ్ళ కూతురికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. టీడీ జనార్దన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు కదా. వీళ్ళు పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడానికి వచ్చారు ఇద్దరు, లేదంటే వాళ్ళకి అనేది కాదు. సో మరి దీన్ని బట్టి మేము ఆరోపణ చేసిన దాంట్లో తప్పే ఉంటది. లిక్కర్ కేసుకు సంబంధించిన నిజంగా విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి విధంగానే మనం ఒకవేళ ఆలోచిద్దాం అని అనుకుందాం ఒక నిమిషం. విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, మా ఇంట్లో సమావేశం జరిగిందని చెప్పారు. అప్పుడు మరి సమావేశం జరిగినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా కీలక వ్యక్తే కదా. అప్పుడు ఒకవేళ జరిగింది అనుకుందాం ఒక నిమిషం, అట్లానే డిస్కస్ చేసి వెళ్దాం, ఎందుకంటే రోజు రాస్తున్నారు కాబట్టి. మరి విజయసాయి రెడ్డి గారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాల? సరే రాజుగారు, మీ ఇంట్లో నేను ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ఒక ముగ్గురు మేము ఒక డీల్ కోసం వచ్చామండి, మీకు తెలియకుండా మేము రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటావా? మీకు సంబంధం ఉండదా? మీ ఇంటికి వచ్చి మేము డీల్ సంబంధించి మాట్లాడామంటే ఖచ్చితంగా మీరు కూడా దాంట్లో దోషే కదా. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న అందరూ ఏం సార్, మరి విజయసాయి రెడ్డి గారు ఇప్పటి వరకు బెయిల్ కూడా నా వాయిస్ కాదు రాజు గారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా దాంట్లో దోషే కదా. మరి విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు వరకు విచారణలకు ఎందుకు పిలవట్లేదు, ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు, ఆయన ఎందుకు మరి బెయిల్ కోసం కనీసం అప్లై చేయాల? అంటే అరెస్ట్ చేస్తారన్నటువంటి భయం కూడా లేకుండా విచ్చలవిడిగా తిరగలుగుతున్నాడు అంటే ఏంటి? మరి టీడీ జనార్దనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తుందంటే కదా దానికి అర్థం. మూడో అంశం ఇక్కడ కీలకంగా మనం గమనించాల్సినటువంటి అంశం, మిథున్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పాడు, బాబు నాకు సంబంధం లేదు, నాకు గూగుల్ టేక్అవుట్ తీయండి అని. నేను విజయసాయి రెడ్డి గారి ఇంట్లో సమావేశానికి పోలేదు, అది జరిగిందో లేదో నాకు తెలియదు, నాకు సంబంధం లేనటువంటి అంశం, మీరు గూగుల్ టేక్అవుట్ తీయండి అని చెప్పి ఓపెన్ గా ఆయన సవాల్ విసిరాడు. మరి ఇప్పటి వరకు ఎందుకు గూగుల్ టేక్అవుట్ తీయలా? అంటే ఇక్కడ సిట్టు విచారణ జరుపుతున్నటువంటి తీరు మొత్తం రోజుకు కట్టుకథ వెళ్తారు సార్. ఎంత కట్టుకథలు అంటే, ఒకరోజు కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి, ఒకరోజు కర్త కర్మ క్రియ ధనంజయ రెడ్డి, అంతా చేసింది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఒకరోజు వీళ్ళు రాసేది అంతా చేసింది బాలాజీ గోవింద్ అప్పే, అంతా చేసింది మరి విజయసాయి రెడ్డి అని ఎందుకు రాయలేదు? ఈ వార్త ఎక్కడ రావట్లేదే. A3 అనుకుంటున్నాను నిన్నటిదాకా. ఇప్పుడు ఏదో పేపర్ లో చూస్తే నాకు A5 అని వచ్చింది. A5 గా వెళ్ళాడే, మొన్నటిదాకా A3 అన్నారు విజయసాయి రెడ్డి, ఇప్పుడు A5 అయ్యాడు. మరి A33 అరెస్ట్ అయినప్పుడు మరి A3నో A5 అన్న విజయసాయి రెడ్డి గారిని ఇప్పటి వరకు ఎందుకు బెయిల్ కూడా అప్లై చేయాల? విజయసాయి రెడ్డి సచ్చీలుడా కాదా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మొన్నటిదాకా మీరే కదా ఆరోపించింది, ఇదే తెలుగుదేశం వాళ్ళు, ఇదే జనసేన, ఇదే బీజేపీ విజయసాయి రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడు అని చెప్పి ఆరోపించింది వీళ్ళే కదా. మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మొత్తం ఇది అదాన్ డిస్టిలరీ అనేది అదెవరు మన అరబిందో వాళ్ళది, మొత్తం అరబిందో అంటే ఇతను విజయసాయి రెడ్డి మొత్తం అని చెప్పి ఇదే పురంధేశ్వర్ గారు జనసేన కదా ఆరోపించింది. మరి ఈ రోజు విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళెవరు ఎందుకు మాట్లాడట్లేదండి? విజయసాయి రెడ్డిని ఎందుకు వదిలేశారని ఎందుకు మాట్లాడట్లా? అంటే అసలు ఇక్కడ కుంభకోణం లేదు, ఒక కావాలని ఒక చిత్రీకరించేసి ఒక కేసు పెట్టి రోజుకు ఒక కట్టు కదలి, ఓ రోజు బెంగళూరుకి వెళ్ళి డబ్బులు, ఓ రోజు తాడేపల్లి ఇంట్లో కింద ఉన్నాయి డబ్బులు, ఓ రోజు కరకట్ట కొంప వెనకాల ఉన్నాయి డబ్బులు, ఇంకో రోజు ఏమో విదేశాలకు తరలి వెళ్ళిపోయింది, ఇంకో రోజు షెల్ కంపెనీలు, ఇంకో రోజు బంగారం కొన్నారు, ఒక రోజు మొత్తం డేటా అంతా నాశనం అయిపోయింది, ఏమీ తెలియటం లేదు. ఇది రోజుకు కట్టు కదలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు, రేపులు గాని మర్డర్లు గాని
నేను చూస్తే తెలుగుదేశం వాళ్ళు చంపుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారండి. ఎస్పీ చెప్పాడు తెలుగుదేశం ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరి గొడవలు అయ్యి వాళ్ళ నరుక్కొని చంపారని ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడి మీద కేసు పెట్టారు. అంటే ఎంత దరిద్రమైనటువంటి దిక్కుమాలినటువంటి తరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఉత్తర కొరియాలో కిమ్ము బెటర్ అండి వీళ్ళకంటే చాలా. ఉత్తర కొరియాలో కిమ్ కంటే నియంతృత్వంగా దారుణంగా వ్యవహరిస్తానంటానికి ఈ కేసులు ఇవే ఉదాహరణ కదా. రోజుకొకరు అరెస్టు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు, లేదంటే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్టు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, లేదంటే ఫలానా వాళ్ళ అరెస్టు, ఫలానా వీళ్ళ అరెస్టు. రోజుకు కేసులు అరెస్టులు తప్ప ఏమన్నా ఉందా? ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ 4 ఏళ్ల టైం ఉంది. ఇంకా దమ్ముంటే మీకు ఇక్కడ లెక్కర్లో స్కామ్ జరిగిందని నిరూపించి శిక్షలు పడేటట్టు చేయండి. దమ్ముంటే కేసులు పెట్టి అరెస్టులు చేస్తే అది శిక్ష పడినట్టు కాదు, అది నిరూపించినట్టు కాదు. కేసు పెట్టినంత మాత్రాన, లేదంటే 4 రోజులు జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన, లేదంటే మీరు అన్నట్టుగా రిమాండ్ లేసి, లేదంటే వాళ్ళు మీ అంతా మీరు కట్టుకథలు రాసినంత మాత్రాన ఇక్కడేదో జరిగిపోయినట్టు కాదు. నేను క్లియర్ గా చెప్తున్నా, ఈ రోజు మీకు దమ్ముంటే నిరూపించండి. తప్పుడు కేసులు పెట్టి కాదు. మా హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు, జరిగింది మీ హయాంలోనే. మేము ఆధారాలతో సహా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంటల పాటు మీరు ఏ విధంగా ఏ బ్రాండ్లు తీసుకొని వచ్చారు, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన బ్రాండ్లు ఏంటి, మీరు ఏ డెస్టిలరీకి ఎంత ఇచ్చారు, ఏ విధంగా మీరు మద్యానికి సంబంధించినటువంటి మార్జిన్ ని, ఏదైతే మద్యం దుకాణదారులకి విచ్చలవిడిగా 14% మార్జిన్ ఎట్లా ఇచ్చారు, ఎలా కుంభకోణం జరిగింది. లెక్కల కేసులో బెయిల్ మీద బయట ఉన్నారు. ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం జనసేన, ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం కేసులో A3 గా నవంబర్ 23, 2023 సంవత్సరం బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ రోజు బెయిల్ మీద ఉన్న మద్యం కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే దయచేసి ప్రజలు కూడా గమనించమని చెబుతున్నా. మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఎక్కడ ఈ మద్యం కేసు చూపించలేదు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మద్యం కేసు ఉందని చెప్పి చెప్తున్నారు. అదేదో ఒకసారి ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏదో ఒకటి మాత్రం నాకు గుర్తుంది, కానీ ఎక్కడ కూడా నేను మొన్న అఫిడవిట్ అంతా చూసాను. అఫిడవిట్లో ఎక్కడ కూడా ఈ మద్యం కేసును ఎక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అదేమన్నా మీకు ఐడియా ఉందా సార్ వెంకటరెడ్డి గారు? నవంబర్ 23, 2023 బెయిల్ వచ్చింది సార్. నేను మీకు వీడియోలో కూడా పంపిస్తాను. మధ్యాహ్నం కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో అప్పుడు అరెస్ట్ అయ్యాడో, ఆ స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ అయిన తర్వాత మద్యం కేసు, ఆల్రెడీ అమరావతికి సంబంధించినటువంటి భూముల కేసు, వీటన్నిటికి సంబంధించి తర్వాత బెయిల్ వచ్చింది ఆయన. సో బెయిల్ మీద ఈ రోజు బయట ఉన్నారు మద్యం కేసుకు సంబంధించి. ఆయన A3, A1 ఏమో మన ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, A2 నేమో కొల్లు రవీంద్ర, A3 నేమో చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఓకే, కేతన్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మీరు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా? నెంబర్ 1.